ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్ కార్యకలాపాలతో పాటుగా సైబర్ అటాక్స్ కూడా ఎక్కువే అవుతున్నాయి. రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులను వాడుతున్నారు. సాధారణంగా ఫిషింగ్ లింకులు, అనుమానాస్పద ఫైళ్లను క్లిక్ చేస్తే హ్యాక్ చేయవచ్చని వింటుంటాం. కానీ ఇప్పుడు జీరో క్లిక్ హ్యాక్ వంటి కొత్త పద్ధతులు పుట్టుకొస్తున్నాయి. దీనిలో ఏ లింకుపై క్లిక్ చేయకుండానే పరికరాన్ని హ్యాక్ చేస్తున్నారు హ్యాకర్లు. ఈ జీరో క్లిక్ హ్యాక్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. జీరో క్లిక్ హ్యాక్ అనేది ఓ రకమైన సైబర్ దాడి. దీనిలో హ్యాకర్లు వినియోగదారులు ఎలాంటి పనిని తమ ఫోన్లో చేయకుండా పరికరాన్ని హ్యాక్ చేస్తారు. సాంప్రదాయ ఫిషింగ్ దాడుల మాదిరిగా కాకుండా దీనికి ఎటువంటి లింకులపై క్లిక్ చేయటం లేదా అనుమానాస్పద ఫైళ్లను డౌన్లోడ్ చేయటం అవసరం లేదు. హ్యాకర్లు ఫోన్ సాఫ్ట్వేర్లోని లోపాలను ఆసరాగా చేసుకొని మెసేజింగ్ యాప్, ఈమెయిల్ క్లయింట్ లేదా మల్టీమీడియా ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా పరికరాన్ని హ్యాక్ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైంది. వాట్సాప్ చెప్పిన ప్రకారం 90 మంది యూజర్లు టార్గెట్గా జీరో క్లిక్ హ్యాకింగ్ జరిగింది. ఇజ్రాయెల్ కంపెనీ పారగాన్ సొల్యూషన్స్ సృష్టించిన స్పైవేర్ ద్వారా టార్గెట్ చేసుకున్నట్లుగా వెల్లడించింది. బాధితుల్లో జర్నలిస్టులు, సాధారణ ప్రజలు ముఖ్యమైన వారు ఉన్నారు. ముందుగా హ్యాకర్లు హానికరమైన ఫైళ్లను పరికరానికి పంపుతారు. వాటిని సిస్టమ్ ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తుంది. తర్వాత హానికరమైన ఫైళ్లు వాటికవే సందేశాలు, కాళ్ళు, ఫోటోలు, మైక్రోఫోన్, కెమెరా యాక్సెస్ చేస్తాయి. ఈ దాడి చాలా తెలివిగా జరుగుతుంది. ఈ విషయం వినియోగదారుడికి కూడా తెలియదు. ఈ ప్రమాదకరమైన సైబర్ దాడిని నివారించడానికి మీ యాప్లు, పరికరాలను ఎల్లప్పుడూ అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్లో లోపం ఉంటేనే ఈ హ్యాక్ పనిచేస్తుంది. అందువల్ల ఫోన్ను అప్డేట్గా ఉంచుకోవటం చాలా ముఖ్యం. ఇది మాత్రమే కాదు, బ్యాటరీ అకస్మాత్తుగా ఖాళీ కావటం ప్రారంభిస్తే, తెలియని సందేశాలు రావటం ప్రారంభిస్తే, యాప్లు ఆటోమేటిక్గా వాటికవే కదులుతున్నట్లుగా అనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇజ్రాయిల్కి చెందిన పారగాన్ సొల్యూషన్ జీరో క్లిక్ హ్యాక్ చేసిందని వాట్సాప్ ఎలా కన్ఫర్మ్ చేసిందని వెల్లడించలేదు. ఇప్పటికే అధికారులకు ఈ విషయంపై రిపోర్ట్ చేసింది. వాట్సాప్ చెప్పిన సందేశం యూజర్లకు హెచ్చరిక లాంటిది. ఫోన్లను అప్డేట్ చేస్తూ ఉండాలి. మెసేజ్లు, డాక్యుమెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.